మీరే పెద్దనా? మీరు ఎటు తిరుగుతారు? నాది బీజేపీ. బీజేపీనా? ఎందుకే బీజేపీ అంటే ఎందుకంత ఇష్టం? చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాలు పెరిగినది. నలుగురం కార్యకర్తలను చేసి అద్దెతే మమ్మల్ని ఎద్దేవా చేశారన్న. అప్పుడు ఏ చచ్చిపోయే పార్టీ ఏం పట్టుకున్నారు మీరు? మా దాంట్లోకి రారండి. మేము రాము. పక్కా భారతీయ జనతా పార్టీ. చిన్నప్పటి నుంచి అదే. ఇప్పుడు పోయి ఒక చిన్న పిల్లాడు ఆయనకు పరిచయం ఉన్నా కూడా అన్నగారికి తమ్ముడికి రా ఫస్ట్ అన్నం తినని పిలిచి ఉంటుంది సంజయ్ అనేది. బండి సంజయ్. అందుకనే యూత్ అంత పట్టుబడి గెలిపించుకుంటానికి కారణం అదే వ్యవస్థ. ఇప్పుడు ఎవ్వరు అనామకులు ఎవ్వరు వచ్చినా కూడా అక్కడ భారీ మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉంది. ఎన్నిసార్లు కలిసి ఇప్పటిదాకా సంజయ్ అన్నకు? నాకు 48వ కార్పొరేటర్ నుంచి మా అన్నగారు తెలుసు. కొంతమందికి ఆరోగ్యం మంచిగా లేకపోతే సివిల్ హాస్పిటల్కి తీసుకపోతే పట్టకపోతే అన్నకు ఫోన్ చేస్తే 4-5 తోటి బ్లడ్ డోస్ చేసి చేపించిండు. అది వ్యవస్థ. ఇక అంత మంచి మనిషిని ఓటుకుంటే మాకు ఏం దొరుకుతుంది చెప్పు? కలుస్తా ఉంటావా రెగ్యులర్గా? నువ్వు కలుస్తావా? ఏమంటాడు నీతోటి? అన్న అంటాడు. గుర్తుపడతాడా? బొజ్జ తిరుపతి గారా అంటాడు. అంతే. అవునా? అన్నగారికి చాలా మంచిది. అటువంటి నాయకుడే మాకు కావాలి. ప్రజలలో చచ్చుకపోయి ప్రజలకు మేలు చేసే నాయకుడే మాకు కావాలి. ఏం చేసిండే మరి? గెలిపించారు ఆల్రెడీ ఒకసారి. 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు ఎంపీగా. ఏం చేసిండు? ఎన్ని చేయలేదు. ఆయన చేయలేదు ఆయన చేసిన సంక్షేమ పథకాలు వాళ్ళు వేసుకొని వినోద్ కుమార్ వాళ్ళు పెట్టుకొని మేము చేసినామంటే కేంద్ర ప్రభుత్వం ఏంది? ఆయన కంచెల్లి అవుతాడు. ఇవాళ ఆయన ఎద్దేవా చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ. ఎంతవరకు కరెక్ట్ అది? తెచ్చి ఇప్పుడు వాళ్ళ పాంప్లెట్లో వాళ్ళు పెట్టుకోమను. వాళ్ళ మా మేనిఫెస్టో మేము పెడతాం. వాళ్ళ పాంప్లెట్లో ఆయన అన్నగారు తెచ్చిన వర్కులు తెస్తాడు. మేము ఆల్రెడీ పాంప్లెట్ వంచుతాం రేపు ఎల్లుండో. సరే వాళ్ళని వంచువాను తెలుస్తుంది కదా ఎవరు తెచ్చింది అనేది. ఇగో ఇప్పుడు నేను ఒక కార్యకర్త ఉండి ఒక 2 సీసీలు పట్టుకొచ్చిన. నువ్వే పట్టుకొచ్చినావా? నేనే పట్టుకొచ్చిన. చేయించినాం. ఓకే, మాకు పేరు అవసరం లేదు, జనం మంచిగా ఉండాలి. అన్న బోర్లు లేవంటే 8 బోర్లు అవి పట్టుకొచ్చినాం. ఇంకేం చేస్తాం? అంతకన్నా మంచి బాగానే ఉందా ఈ రామడుగులా? ఓకే, బాగా కాదు, భారీ మెజార్టీ. రామడు కాదు, టోటల్ 7 కాన్స్టిట్యూన్సీలు అలా ఒక 2 లక్షల చిల్లర గెలుస్తున్నాం. అవునా? పైసలు ఇవ్వకుండా తిరుగుతారా మీరు? పైసలు మాకు చిన్నప్పటి నుంచి మేము పైసలు తిన్నామా? ఏమన్నా భారతీయ జనతా పార్టీ అంటే పైసల కొరకు తిరుగుతామా? ఒక పట్టుదల. అరే ఖర్చులకు కావాలి, ఉత్తిన వెళ్ళదు కదా. లేదు, మేము కష్టం చేసుకుని పోవా? మేము మా పని మేము చేసుకుంటాం, పార్టీకి కేటాయిస్తాం అంతే. పైసల గురించి వాళ్ళు చూసిరే. పైసలు ఇవాళ దంపతి పోతాయి. మంచి మనిషి కావాలి అది. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని బండి సంజయ్ కుమార్ వస్తుండు దగ్గరికి అంటే ఏం చెప్తావు? ఎలక్షన్లు ఉన్నాయనే వస్తుండు, ఓట్ల కోసం వస్తుండు అని కొంతమంది అంటారు. తప్పది. ప్రతి ఒక్క ఎలక్షన్ అయినా కాకున్నా ఒక చిన్నపిల్లాడు అన్న ఫంక్షన్ ఉందంటే అతడు చనిపోయినా కూడా ఒక ఫోన్ చేస్తే అతడు అంత రెస్పాన్స్ ఉంటుంది అన్న దగ్గర. అదేం లేదు. మరి కరీంనగర్లో ఎందుకు కొడగొట్టిరు మరి? ఇక కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. మేము రూపాయలు పెట్టే పార్టీ కాదు. ప్రజలను పైసలకు ప్రభావాలు చేసి గెలిచడం అది 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 ఏంటంటే అది ఆడంగులేషం. అది అదే పైసలు పెట్టకుండా అన్నమైనా గెలమని మా ఓటు బ్యాంక్ ఎంత మేము చూపిస్తాం. ఎంత నమ్మైపోయింది? ఒక మాట 2000 ఓట్లు. ఈయన వినోద్ కుమార్ తిరుగుతుండ వస్తుండా? వినోద్ కుమార్ తిరిగినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ దొరుకుతలేడు. ఒకవేళ క్యాండిడేట్ దొరికినా కూడా ఎవ్వరు వచ్చినా కూడా తట్టుకోమను చూస్తాం. యూత్, ప్రజలు, ముసలోళ్ళు అందరూ అన్న అంటే దేవుడు అని మొక్కుతారు. కాదు, అందరు మోదీ మోదీ అంటారు, మీరేమో బండి సంజయ్ అంటారు. ఎస్, మోదీ తోటే కదా సంజయ్ అన్న. మోదీ నాయకత్వం అందరం పనిచేసేది మోడీ. సంజయ్ అన్న చేసేది మోడీ నాయకత్వం, మేమందరం చేసేది కూడా మోడీ నాయకత్వం. ఇంకొకసారి మోదీ ఉంటే దేశం అభివృద్ధి చెందుద్ది, కొన్ని ఉద్యోగాలు వస్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? 10 సంవత్సరాల పీరియడ్ ఒక్క నౌకరు పెట్టిరా? ఏం చేసింది? జుట్టుకో 2-3 లక్షలు అప్పు పెట్టి పీకింది. ఇంకేం చేస్తాం మళ్ళా? ఓకేనా?